ఓ కారు కొన్న వెంటనే మీకు బాగుంది అనిపించే విషయాలు, ఇష్యూస్ అనిపించే విషయాలు మేబీ 3-4 months ఆఫ్ యూస్ తర్వాత మారిపోవచ్చు. ఇష్యూస్ కాని విషయాలు కొత్త ఇష్యూస్ అని తేలొచ్చు, బాగున్న విషయాలు తేలిపోవచ్చు. అందుకే మనం MG Windsor Pro, ఇండియాస్ మోస్ట్ సెల్లింగ్ ఈవీ కార్ యొక్క ఓనర్ని 2 సార్లు ఇంటర్వ్యూ చేశాం. కారు కొన్న 2 months తర్వాత, అంటే 5,000 కిలోమీటర్ల తర్వాత, అండ్ 6 months తర్వాత 15,000 కిలోమీటర్లు నడిపిన తర్వాత. ఇంట్రెస్టింగ్గా అసలు ఇష్యూసే కాని విషయాలు ఇష్యూస్ అని తెలియనాయి, దాన్ని ఫిక్స్ చేయడానికి ఎటువంటి యాక్సెసరీస్ కొన్నారు అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం. అండ్ బాగున్న విషయాలు ఎంత బాగున్నాయి యాక్సెప్ట్ చేయడానికి, డైజెస్ట్ అవ్వడానికి, దాన్ని ఎంత బాగా ఉపయోగించుకోవాలి, వాటిలో ఏమన్నా అటు ఇటు మార్చుకోవాలి అంటే ఏం చేయాలి అనే విషయాల గురించి చాలా వివరంగా 2 ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ టాక్ వాజ్ వెరీ వెరీ లాంగ్, దాదాపు 4-5 hours ఆఫ్ టాక్ అయింది. దాన్ని క్రిస్ప్గా షార్ట్గా చెప్పే క్రమంలో 25 and 30 minutes ఆఫ్ వీడియో మాత్రమే చేసాం. ఎన్నో విషయాలు తీయాల్సి వచ్చింది, ఎన్నో విషయాలు క్రిస్ప్ చేయాల్సి వచ్చింది. అందుకే ఆ విషయాలన్నింటినీ, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ సమకూర్చుకొని ఒక సమ్మరీ రూపంలో ఈ వీడియో మీకు అందజేస్తున్నా. ఇప్పుడు ఈ కార్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఎవాల్వ్ అయింది అనే విషయం గురించి మాట్లాడే ముందర కాంటాక్ట్ సెట్ చేద్దాం. ఈ కార్ ముందర ఇతనికి ఫియాట్ పుంటో అనే కార్ ఉన్నది, ఐసీఈ కార్. ఇతని పేరు వరుణ్ పాటిల్. ఈయన ఈ కార్ని స్పేస్ గురించి, ఫ్యామిలీ యూస్ గురించి, కార్ ఆఫర్ చేసే కంఫర్ట్ గురించి కొన్నారు. ఇది 52.9 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది, క్లెయిమింగ్ 450 kilometers ఐడీసీ రేంజ్. ఇది ఆయనకి 18.5 lakh ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చింది. ఈ కార్ గురించి 5,000 కిలోమీటర్ల తర్వాత ఆయనకి బాగా నచ్చిన విషయాల్లో ఫస్ట్ది, ఈ కార్ యొక్క రేంజ్ ఆయనకి 400 kilometers ఆఫ్ రేంజ్ వస్తుంది. రెండవది స్పేషియస్ క్యాబిన్. దీని రేర్ సీట్ 135 degrees వరకు రిక్లైన్ అవుతుంది కనుక ఈయన డ్రైవింగ్ చేయనప్పుడు బ్యాక్ సీట్కి వెళ్ళి రిక్లైన్ చేసుకొని హ్యాపీగా పడుకుంటానని చెప్పారు. మూడవది, అలా పడుకున్నప్పుడు వచ్చే ఇన్ఫినిట్ వ్యూ, ఆ పెద్ద మూన్ రూఫ్లో వచ్చే వ్యూ, ఎస్పెషల్లీ ఘాట్ రోడ్లో దారిలో వర్షం పడుతున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. కాకపోతే ఇన్ని గ్లాస్ ప్యానల్స్ వల్ల క్యాబిన్ కొంచెం వేడిగా ఉంటుంది ఇటువంటి ఎండలో. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికి ఒక యూవీ ఫిల్మ్ ఆన్ ద మూన్ రూఫ్ వేసుకున్న తర్వాత క్యాబిన్ కాస్త చల్లగానే ఉంటుంది అని చెప్పారు. ఈ క్యాబిన్ యొక్క ఏసీ ఆఫ్టర్ ద ఫిల్మింగ్ ఈజ్ వెరీ గుడ్. ఈ కార్ యొక్క సస్పెన్షన్ కాస్త స్టిఫ్గా ఉంటుంది. ఆన్ ఏ హైవే అగ్రెసివ్ డ్రైవింగ్ చేయాలన్నా, కాస్త ఫాస్ట్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలన్నా చాలా కంఫర్టబుల్గా ఉంది అని చెప్పారు. ఇష్యూస్ చూస్తే కనుక ఏ స్టిఫర్ సస్పెన్షన్తో హైవే మీద డ్రైవ్ బాగా వచ్చింది అని చెప్పారు, ఆ స్టిఫర్ సస్పెన్షన్ ఇష్యూ కూడా. అక్కడి నుంచి మనం దీని నెగిటివ్స్ మాట్లాడదాం. ఫస్ట్, స్టిఫర్ సస్పెన్షన్ వలన రోడ్లు బాలేని వేళ ప్యాసింజర్లకి ఒక జంప్ రేట్ ఉంటుంది. ఆన్ స్పీడ్ బ్రేకర్, ఆన్ బ్యాడ్ రోడ్ కంఫర్టబుల్ డ్రైవ్ ఉండదు. అండ్ సెకండ్, ఇందులో వచ్చే ADAS 2 అనేది నాట్ రియలీ మెచ్యూర్డ్. లేన్కి అసిస్ట్ కావచ్చు, ఆర్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ కావచ్చు, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కావచ్చు. ఐడియల్ సిచ్యువేషన్లో అసలు ఎక్కువ బండ్లు లేవు అన్న వేళ బాగుంది, కానీ మల్టిపుల్ కార్స్ ఆర్ ట్రక్స్ ఉన్నప్పుడు కాస్త ఎక్స్ట్రా ప్రొటెక్టివ్గా, కాస్త తిక్కమక్కగా పనిచేస్తుంది. కాబట్టి అంత మెచ్యూర్డ్గా లేదు అని చెప్పారు. ఇన్సైడ్ ద క్యాబిన్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఫర్ ద ఫోన్ని బాగా వేడెక్కిస్తుందని, దాన్ని సాల్వ్ చేయడానికి ఫోన్ ఎప్పుడైనా వేడెక్కితే ఫోన్ పట్టుకుని ఆ ఏసీ వెంట ముందర ఫోన్ పట్టుకుని ఉంటాను అని చెప్పారు. అండ్ ఇందులో వచ్చే ప్రతి చిన్న కంట్రోల్ ఆ 15.6 inch స్క్రీన్ యొక్క ఇన్ఫోటైన్మెంట్లోనే ఉంటుంది. అండ్ అది కాస్త కాంప్లికేటెడ్, కాస్త లాగీగా ఉంటుంది, అంత సౌకర్యవంతంగా ఉండదు అని చెప్పారు. కార్ యొక్క హెడ్లైట్ అంత స్ట్రాంగ్గా ఉండదని, కానీ అతి త్వరలో చేయబోతున్న లాంగ్ డ్రైవ్లో తనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుందని, ఎంతవరకు రోడ్డు మనకి చూపిస్తుంది అన్న విషయం అతి త్వరలో షేర్ చేస్తామని చెప్పారు. అది మన సెకండ్ ఇంటర్వ్యూలో మాట్లాడాం. సింగిల్ పెడల్ డ్రైవింగ్ రాదని, ఎంత స్లోగా వెళ్ళినా బండి పూర్తిగా ఆపాలి అంటే బ్రేక్ వాడే తీరాలని, ట్రాఫిక్లో సింగిల్ పెడల్ డ్రైవింగ్ లేని లోటు క్లియర్గా ఆయనకు ఫీల్ అవుతుంది అని చెబుతూ, ఈ కార్లో బేస్ వేరియంట్తో పోలిస్తే బూట్ స్పేస్ తక్కువని, అండ్ స్పేర్లు కూడా రాదని, కాబట్టి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టైర్ పంచర్ అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ వచ్చారు. అంతేకాకుండా కార్ యొక్క లుక్స్ గురించి మాట్లాడుతూ ఆయన ఉద్దేశంలో ఇది వన్ ఆఫ్ ది అగ్లీ లుకింగ్ కార్స్ అని చెబుతూ వచ్చారు. అయినప్పటికీ ఈ కార్ యొక్క ఫీచర్స్ అండ్ రేంజ్ వల్లనే ఈ కార్ ఆయన కొన్నారని, అందువలన ఈ కార్ కొంచెం అందంగా చేయడానికి, లుక్స్ కాస్త మెరుగుపరచడానికి ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కొన్ని యాక్సెసరీస్ కొని అందంగా మార్చుకున్నాను అని చెప్తూ వచ్చారు. అంతేకాకుండా MG వాళ్ళ నుంచి డాష్ క్యామ్ కూడా కొన్నారు అని చెప్పి, దాని గురించి రెండో వీడియోలో చాలా వివరంగా ప్రోస్ అండ్ కాన్స్ చెప్పారు. డాష్ క్యామ్ గురించి కాసేపట్లో మాట్లాడుతాం. దాని గురించి సర్వీస్ గురించి మాట్లాడుతూ కాస్త ఎక్స్పెన్సివ్గా ఉందని, అయినప్పటికీ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది అని చెబుతూ వచ్చారు. ఇది ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ 2 నెలల తర్వాత. అయితే ఆయన లాంగ్ డ్రైవ్ చేయక ముందు జరిగిన ఇంటర్వ్యూ ఇది. అదే లాంగ్ డ్రైవ్ తర్వాత గురించి చూస్తే కనుక ఎన్నో విషయాలు మారిపోయాయి. ఇప్పుడు ఇతని సెకండ్ ఇంటర్వ్యూ యొక్క మెయిన్ టాపిక్ వచ్చేసి ఆయన చేసిన లాంగ్ డ్రైవ్ ఎక్స్పీరియన్సెస్, ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు.
అందులో ఫస్ట్ది మాత్రం ఈయన నాన్ స్టాప్గా 32 గంటలు కార్ని లాంగ్ డ్రైవ్ చేశారట. ఇలా చేయమని ఎవరిని నేను సూచించను అండ్ రికమెండ్ చేయను, సేఫ్ కూడా కాదు. అయితే ఈయన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి వెళ్ళినందువలన ఒక 2-3 డ్రైవింగ్ షిఫ్ట్ మారుతూ చేశారు కాబట్టి ఆయనకి ఓకే. ఆయన 2000+ కిలోమీటర్స్ నాన్ స్టాప్గా డ్రైవింగ్ చేశారట, ఆల్ త్రూ 32 అవర్స్. ఇంకా త్రూఅవుట్ ద డ్రైవ్ ఎటువంటి ఇష్యూస్ రాలేదని, కారు బ్రేక్ డౌన్ అవ్వలేదని, మల్టిపుల్ DC ఫాస్ట్ ఛార్జింగ్ తర్వాత కూడా ఎటువంటి ఇష్యూ రాలేదు అని చెప్తూ వచ్చారు. కారు యొక్క NVH లెవెల్స్ చాలా బాగుందని, క్యాబిన్ చాలా ప్రశాంతంగా సైలెంట్గా ఉండిందని, కారు యొక్క మ్యూజిక్ సిస్టమ్ హల్తిరిపోయిందని చెబుతూ వచ్చారు. అండ్ ఈ కారు యొక్క ADAS లెవెల్ 2తో వచ్చే లేన్ కీప్ అసిస్ట్ కావచ్చు, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కావచ్చు, లారీస్ అండ్ ట్రక్స్ ఆన్ ఏ హైవే తక్కువగా ఉన్నప్పుడు బాగా ఉపయోగపడిందని. అయితే అది ఉన్న వేళ కార్ ఎక్స్ట్రా కన్జర్వేటివ్గా ఉంటూ 1 కిలోమీటర్ దూరంలో ఒక ట్రక్ ఉన్నా కూడా కార్ వెంటనే స్లో అయిపోతూ ఉండింది అని చెప్తూ వచ్చారు. అండ్ కార్ యొక్క కంఫర్ట్ అండ్ ద ఇన్ఫినిట్ మూన్ రూఫ్ చాలా బాగుందని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఈ కార్ యొక్క నెగిటివ్స్ గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన ఫస్ట్ విషయం మాత్రం ఈ సస్పెన్షన్. ఈ కార్ టైర్స్తో వచ్చే రికమెండెడ్ ప్రెషర్ ఈస్ 36. ఆ 36లో ఒక జంప్ పీరియడ్ ఉంటుందని, బోత్ ఫర్ ద ప్యాసింజర్స్ అండ్ ఫర్ ద డ్రైవర్. కనుక ఈయన దాన్ని కాస్త తగ్గించి 33 PSIలో ఈ కార్ని డ్రైవ్ చేస్తాను అని చెబుతూ వచ్చారు. అలా చేయడం వల్ల 20-30 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ తక్కువ వస్తుంది. అయినప్పటికీ అది ఇచ్చే కంఫర్ట్తో పోలిస్తే రేంజ్ పర్లేదులే, దారిలో ఉన్న రేంజ్ తగ్గిన DC ఫాస్ట్ ఛార్జర్ ఉందిలే అని ఒక ధీమాతో అలా చేస్తాను అని చెప్పారు. రెండవది, ఈ కార్తో కొన్న MG డాష్ క్యామ్ అంత ఉపయోగకరం కాదని, డాష్ క్యామ్ రికార్డ్ చేస్తుంది కానీ ఆ ఫుటేజ్ మనం చూడాలి అంటే SD కార్డు తీసి ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూడాలని చెప్పి అంత కంఫర్టబుల్గా లేదు అని చెబుతూ వచ్చారు. కారుతో వచ్చే డిఫాల్ట్ హెడ్లైట్స్ అండ్ హై బీమ్ త్రో అంత బాలేదని, డార్క్ స్పాట్స్ చాలా క్లియర్గా ఉంటుందని చెప్పి, ఎస్పెషలీ వీధి లైట్లు లేవు అన్న వేళ డార్క్ స్పాట్స్ ఇబ్బందిగా ఉంటుందని చెబుతూ దాన్ని పరిష్కరిస్తూ థర్డ్ పార్టీ యాక్సెసరీస్ ఎల్లో లైట్స్ని ఒక 3000 ఖర్చు పెట్టి కొన్నాను అని చెబుతూ దాన్ని చూపించారు. డార్క్ స్పాట్స్ బాగా కవర్ చేస్తోంది అని చెబుతూ, ఇంకా కార్లో బ్యాక్ సీట్కి ఒకే ఒక AC వెంట్ వలన బ్యాక్ సీట్లో ఉండే ప్యాసింజర్లకి అటుపక్క ఇటుపక్క సరి సమానంగా AC అనేది రాదు, కాస్త టైం పడుతుంది బ్యాక్ సైడ్ కాస్త చల్లబడ్డానికి. మరి ఇది అంత సమస్య అంటే కాసేపటికి ఒక వేసవి ఎండలో ఇబ్బందిగానే ఉంటుంది, కానీ అలవాటు చేసుకుంటే పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు ఇన్సైడ్ ద క్యాబిన్ ఐవరీ కలర్డ్ సీట్స్ వస్తుంది, తెల్లగా ఉంటుంది. మెయింటైన్ చేయడం చాలా కష్టం. 6 నెలలకి నేను చూసినప్పుడు అక్కడక్కడ గ్రే అండ్ బ్లాక్ ప్యాచెస్ వచ్చేసాయి. చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధతో క్లీన్ చేస్తూ ఉండాలి. ఇంకా కార్తో వచ్చే రేంజ్ గురించి మాట్లాడుతూ ఆయన చేసే అగ్రెసివ్ డ్రైవింగ్కి 120, 130 అండ్ 140లో యాక్సలరేట్ చేస్తూ కాస్త వేగంగా వెళితే ఒక 270, 280, 300 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే వస్తుందని, కాస్త నెమ్మదిగా ప్రశాంతంగా వెళితే 330 అండ్ 340 దాకా కూడా రావచ్చని, మరీ ప్రశాంతంగా స్ట్రాంగ్ రీజనరేషన్ చేస్తూ 60-70లో వెళితే 400 దరిదాపుల్లో ప్రయత్నించవచ్చు అని చెబుతూ వచ్చారు. అండ్ ఈ కార్లో ఫిజికల్ కంట్రోల్సే లేవని చెప్పి, ఆ పెయిన్ లాంగ్ డ్రైవ్స్లో చాలా క్లియర్గా ఫీల్ అవుతూ ఉండిందని చెప్పి, స్టీరింగ్ మీద ఉండే కంట్రోల్స్ కూడా కాస్త కాంప్లికేటెడ్గా ఉందని, నేర్చుకుంటే ఓకే కానీ నేర్చుకున్నా కూడా కాస్త ఇబ్బందికరంగా ఉందని, దాన్ని కాస్త సునాయాసంగా వాడే విధంగా ఇచ్చుంటే బాగుండేది అని చెబుతూ వాపోయారు. అండ్ ఈ కార్ ఫ్రంట్లో వచ్చే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ చాలా స్లిప్పరీగా ఉంటుందని, ఫోన్ పెడితే జారుతూ వెళ్ళిపోతుందని, దాంతోపాటు ఫోన్ బాగా వేడెక్కుతోంది అని చెబుతూ వచ్చారు. మరి ఇది అవర్ సమ్మరీ వీడియో ఆఫ్ MG విన్సర్ ప్రో ఓనర్ రివ్యూ. చాలా కబుర్లు, చాలా విషయాలు, 4-5 గంటలు మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా సమకూర్చుకొని ఈ సమ్మరీ అయితే చేశాను. ఆయనతో మాట్లాడిన విషయాలే కాకుండా ఇంకొన్ని విషయాలు ఉంటే అవి మీకు సందేహం అయితే కనుక కమెంట్స్లో మనకు తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియో గురించి మీకు అనిపిస్తుందో మీరు కమెంట్స్లో తెలియజేస్తూ, మీరు MG విన్సర్ ప్రో కొనే ప్లాన్లో ఉంటే కారు గురించి ఇప్పుడే అనుకుంటున్నారో తప్పకుండా మాకు తెలియజేయండి.